సో పెద్ది గారిది కమింగ్ టు ద పాయింట్, పెద్ది ఆల్సో ఇస్ లైక్ దట్. ఏంటి అవకాశాలు అనేది ఎత్తుకుంటా ఉంటాడు లైఫ్ లో. చిన్న చిన్నగా ఇది అది పోయిందా, ఇది కూలిపోయాడా, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అతనికి అని చూసుకోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా కూడా మళ్ళీ దాంట్లో బెస్ట్ ఎలాగా ఉంటాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్మిషన్ లో ఒకలాగా, ఇంటర్మిషన్ తర్వాత ఇంకోలాగా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ద లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ కీప్ గోయింగ్ ఆన్. ఆ లైఫ్ ఎలా గో ఆన్ అవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఎత్తుకోండి. ఆ పర్పస్ నేను చెప్పినట్టు చిన్న చిన్నగా ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉండొచ్చు. నేనే అనుకున్నాను చాలా బాగా మాట్లాడారు. నాకేం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా, అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది, పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. హర్డల్స్ వచ్చిన ఇంకోటి, ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఆ కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్, మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రోజు కష్టం ఎందుకు అనిపించలేదు అంటే ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటారు, పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తుంది సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు, ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం, నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి ఇది తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే, నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాన్ని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఏం లేదు బుచ్చి, ఒకటి అడుగుతాను ఏమో అనుకో కదా. చెప్పండి సార్. సరే మీరు అడిగితే ఏమనుకుంటారు సార్? నీ బైసెప్ మిస్ అవుతున్నా సార్. ఆ రోజు చూపి ఒకసారి. ఓజీ పెద్ది సార్ ఎంత వైరల్ అయిపోయిందంటే నన్ను ఎవరు చూడలేదు ఆ మేకింగ్ వీడియో. చిరంజీవి గారి ముందు నువ్వు చూపించిన బైసెప్ ఓజీ పెద్ది అని కూడా అనౌన్స్ చేస్తున్నారు. హెల్త్ బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్.